మనం భారతీయులం కదా! ఈ దేశంలో నివసించాలంటే, మన దేశం నియమించిన చట్టాల ప్రకారం మాత్రమే మన జీవితాన్ని గడపాలి. అలా కాకుండా నా జీవితం నా ఇష్టం అని చట్ట ప్రకారం కాకుండా మనకి నచ్చినట్టు జీవితాన్ని గడిపితే మనల్ని ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థ శిక్షిస్తుంది. కేవలం మానవులైన మనమే చట్టాలను తయారు చేసుకుని నియమాలు పెట్టుకున్నాం కదా! ఎలా జీవితాన్ని గడపాలి అని. మరి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మనకి నియమాలు పెట్టలేదా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? అంటే మనం ఆలోచించలేదు. కానీ ఆ సృష్టికర్త మనం ఎలా జీవితాన్ని గడపాలి అని మనకి ధర్మశాస్త్రాలు పంపించడం జరిగింది. భగవద్గీత తెలియజేస్తుంది, నీవు చేయనిది చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది. శాస్త్రమునందు చెప్పబడిన తెలుసుకుని దానిని అనుసరించి నీవు ప్రపంచంలో కర్మము చేయును అని. అలాగే బైబిల్ చూసుకుంటే, మీ దేవుడైన యెహోవాకు భయపడి నేను ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఖురాన్ పరిశీలిస్తే, మానవులారా, మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మేము మీ వద్దకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. చూసారా, మన జీవితాన్ని ఎలా గడపాలని తెలియజేయడానికి మన ధర్మశాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి మనం మనకి నచ్చినట్లు కాకుండా దేవుడు ప్రసాదించిన గ్రంథాల ప్రకారంగా మన జీవితాన్ని గడుపుదాం.